నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 నవంబర్ మాస 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు గోచార వార ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ వీడియోలో. అయితే ఈ వారంలో చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశుల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు. అయితే ఈ కర్కాటక రాశిని అనుసరించి ఖగోళంలో ఇతర గ్రహాలు ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఏ ఏ గ్రహాలు అనుకూలతలు ప్రతికూలతలుగా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ కర్కాటక రాశిని అనుసరించి రాశిలోనే అతిచారంలో గురు సంచారం చేస్తున్నాడు ఈ వారంలో వీరికి అనేది చెప్పవచ్చు. ఇక అనుకూలంగా లేడు, అంతా రాశిలోనే ఉచ్చస్థితిలో ఉన్నా కానీ రాశిలో చంద్ర సంచారం అంత అనుకూలం లేదు అనేది చెప్పచ్చు. ద్వితీయంలో కేతు అనుకూలంగా లేడు, చతుర్థంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు, రవి అనుకూలంగా లేడు ఈ వారంలో వీరికి. ఇక పంచమంలో కుజుడు అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలిస్తున్నాడు. ఇక అష్టమంలో రాహు సంచారం అనుకూలంగా లేదు, నవమంలో వక్రించిన శని సంచారం కూడా అనుకూలంగా లేదు. ఇది గ్రహాల స్థితిగతులు. అయితే రాశి నుంచి చంద్రుడు 12వ భావంలో 1, 2, 3 భావాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. కాబట్టి చంద్రుడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. వ్యయస్థానంలో అనుకూలంగా లేదు, రాశిలో సంచరించేటప్పుడు చంద్రుడు అనుకూలిస్తాడు, ద్వితీయంలో మళ్ళీ అనుకూలంగా ఉండడు, తృతీయంలో అనుకూలంగా ఉంటాడు. ఈ విధమైన అనుకూల ప్రతికూలతలకి మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు అనేది సూచిస్తుంది. ఇక ముందుగా ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయాలు చూస్తే కనుక ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయితే తలెత్తే అవకాశం కనిపిస్తుంది. నిర్లక్ష్యం చేయకండి ఏదన్నా అనారోగ్య సూచనలు కనిపిస్తే. ఇక వీరు ముఖ్యంగా సమతుల్య ఆహారం, వ్యాయామం పాటించడం అయితే చాలా మంచిది ఆరోగ్యపరంగా అనేది చెప్పటం. ఇక ఈ పరిహారాలు కూడా చివరిలో చెప్పడం జరుగుతుంది ఈ వారం ఈ ఆర్థిక పరిస్థితి అయితే కనుక స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా నియంత్రించుకోవటం అనేది దాని మీద ఎక్కువగా వీరు ఈ వారంలో ఫోకస్ పెట్టాలి. ఊహించని ధనలాభాలు అయితే అవకాశం ఉంది, కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఈ వారంలో అంత అనుకూలంగా లేదు ఇన్వెస్ట్మెంట్కి. ఇక కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిపాటి వివాదాలకి దూరంగా ఉండండి, వాగ్వివాదాలకి దూరంగా ఉండండి. కమ్యూనికేషన్ విషయంలో ఎక్కువగా స్పష్టతగా ఉండండి, దాని మూలంగా అభిప్రాయ భేదాలు రాకుండా ఉంటాయి. ఇక విద్యార్థులకైతే కనుక ఏకాగ్రతతో కూడిన కృషి అవసరం ఈ వారంలో వీరికి. ఉన్నత విద్యకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఎదురైనా కానీ పట్టుదలతో కొంచెం ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉన్నత విద్యకి. ఇక ఆస్తి సంబంధిత విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తగదు. పత్రాలను అయితే కనుక డాక్యుమెంటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, పరిశీలించాలి. అవకతవకలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహన కొనుగోలుకు కూడా ఇది మధ్యస్థంగానే ఉంది కానీ పూర్తి అనుకూలంగా లేదు అని చెప్పచ్చు. ఇక వ్యాపార వ్యవహారాలలో లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త అగ్రిమెంట్స్కి చేసుకునేటప్పుడు కూడా కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాములతో మంచి సంబంధాలు కొనసాగించండి. ఎందుకంటే కొద్దిగా అభిప్రాయ భేదాలు వచ్చినా కానీ తల ఉంచుకుని వెళ్ళిపోతే అన్నట్టుగా ఉండాలి భాగస్వాములతో ఈ వారంలో. ఇక రుణాల విషయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటిని తీర్చే మార్గాలైతే ఈ వారంలో వీరికి కనిపిస్తాయి అనేది సూచిస్తుంది. శత్రువుల పట్ల అయితే కనుక వారంలో అప్రమత్తంగానే ఉండాలి. వారి వలన పెద్దగా హాని ఉండదు, కానీ కోర్టు సంబంధిత విషయాలలో సానుకూల ఫలితాలు రావడానికైతే అవకాశం ఉంది. శత్రువుల పట్ల పెద్ద హాని లేకపోయినా అప్రమత్తంగా అయితే ఉండాలి. వారసత్వ ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉంటే కనుక వాటిని పరిష్కారం దిశగా అడుగులు పడతాయి ఈ వారంలో అనేది చెప్పచ్చు. పెద్దల మద్దతు కూడా ఈ వారసత్వ ఆస్తి విషయంలో వీరు అనుకూలంగా ఉంటారు, అనుకూలిస్తారు పెద్దలు కూడా వీళ్ళ ఆస్తి సంబంధించిన విషయాలకి. ఆకస్మిక ప్రమాదాల పట్ల అయితే ఈ కర్కాటక రాశి వారి ఈ వారంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలలో అప్రమత్తత అవసరం అనేది ఎక్కువగా సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి. వారి అవసరాలకు తగిన సమయం కేటాయించండి, ముఖ్యంగా పేరెంట్స్కి. వారి
ఆ దీవెనలే మీకు ఎక్కువగా ప్రతికూల ఫలితాలకు ఎక్కువగా మంచి ప్రతికూల ఫలితాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ప్రయాణాలు అయితే మధ్యస్థంగా ఉంటాయి. వ్యాపార సంబంధిత ప్రయాణాలు అయితే లాభదాయకంగా ఉండొచ్చు అనేది అంచనా. విదేశీ ప్రయాణాలకైతే అవకాశం కనిపిస్తుంది ఈ వారంలో వీరికి. ఇక వైవాహిక జీవితంలో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు భాగస్వాముల మధ్య, భార్యాభర్తల మధ్య, దంపతుల మధ్య అనేది సూచిస్తుంది. భాగస్వాములతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవడం ఉత్తమంగా సూచిస్తుంది. వ్యాపార భాగస్వామ్యం అయితే కనుక స్థిరంగానే ఉంటుంది. కొద్దిపాటి వివాదాలు, అభిప్రాయ భేదాలకి కొద్దిగా దూరంగా ఉండండి ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. ఇక వృత్తిపరమైన జీవితంలో అయితే కనుక పురోగతి ఉంటుంది. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొద్ది కష్టపడేది సూచిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు, బదిలీలకి సంబంధించిన అవకాశాలు అయితే ఈ వారంలో రావచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా అవకాశం కనిపిస్తుంది. అవకాశాలు వస్తాయి ఈ వారంలో. ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీదేవిని లేదా చంద్రుని ధ్యానించటం, రాశ్యాధిపతి చంద్రుడు బలోపేతం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక సోమవారాల్లో శివాలయాన్ని దర్శించి పూజలు చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది ఎక్కువగా వీరికి, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో. లేదా పేదలకు అవసరమైన వారికి పాలు, బియ్యం దానం చేయండి. ఆ దాన ధర్మాలు కూడా ప్రతికూల ఫలితాలు తగ్గుముఖం పడటానికి చాలా ఉపయోగపడతాయి. ఇది సాధారణ జ్యోతిష్య ఫలితాలే. వీటిని జన్మ జాతకం నుండి కూడా నిశితంగా పరిశీలించిన 100కి 100 పార్లు దశలు, అంతర్దశలు అవే జరుగుతుంటే కనుక కరెక్ట్గా ఉంటాయి. కానీ ఇది గోచార అంచనాలు వీటిని. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోలో నవంబర్ మాసంలో 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు గోచార వార ఫలితాలు సింహరాశి వారికి, వాటి పరిహారాలతో పాటు అంటే మొదటి భావం నుంచి 12వ భావం వరకు కూడా సంబంధించిన విషయాలన్నీ ఆయా రంగాల్లో సంబంధించిన విషయాలు ప్రస్తావించడం జరుగుతుంది. అనుకూలతలో ప్రతికూలతలు కలిపి. అయితే వాటికి పరిహార మార్గాలు కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే చంద్రుడు ఈ వారంలో మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈ సింహరాశిని అనుసరించి ఖగోళంలో ఇతర గ్రహాలు ఏ భావాల్లో స్థితి పొంది ఉండి ఏ గ్రహానుకూలతలు, గ్రహ అననుకూలతలు ఉన్నాయో పరిశీలించిన తర్వాత ఆయా వివిధ రంగాల్లో ఫలితాలని చూద్దాం. ముందుగా సింహరాశులు అనుసరించి రాశిలోనే కేతు సంచారం జరుగుతుంది. ఈ వారంలో అనుకూలంగా లేదు. ఒకటి. ఇక తృతీయంలో రవి సంచారం అనుకూలం. ఈ వారం ఈ సింహరాశి వారికి రాశ్యాధిపతి రవి తృతీయంలో సంచరిస్తున్నాడు తులారాశిలో. ఇక తులారాశిలోనే శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు ఈ వారంలో. శుక్రుడు కూడా అనుకూలిస్తున్నాడు. ఈ 2 గ్రహాలు అనుకూలిస్తున్నాడు. కేతు అనుకూలం లేడు. ఇక చతుర్థంలో కుజుడు అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు అనేది సూచిస్తుంది. ఇక సప్తమంలో రాహు సంచారం అనుకూలంగా లేదు. ఇక అష్టమంలో శని సంచారం కూడా అనుకూలం లేదు. ఇక వ్యయస్థానంలో సింహరాశికి వ్యయస్థానంలో అతిచారంలో గోచార గురువు జరుగుతుంది. ఆయన్ని కూడా అనుకూలంగా లేడు ఈ సింహరాశి వారికి ఈ వారంలో. ఈ అతిచారంలో ముందుకు రావటం మూలంగా సింహరాశి వారికి గురు బలం తగ్గింది అనేది చెప్పొచ్చు. అయితే ఈ గ్రహాలు అనుకూలమైన గ్రహాలు 4 ఉన్నాయి, అననుకూలత గ్రహాలు 4 ఉన్నాయి. మిశ్రమంగా శుభాశుభ ఫలితాలకి మిశ్రమంగా ఉన్నాయి అని చెప్పచ్చు. అయితే చంద్రుడు ఈ సింహరాశిని అనుసరించి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంది. అంటే 11, 12, 1, 2 అంటే మిశ్రమంగా ఉంది. చంద్ర సంచారం కూడా ఆల్టర్నేటివ్ 2 డేస్లో అట్లా మిశ్రమంగా చంద్ర బలం ఉంది. వెరసి ఈ విధంగా ఈ సింహరాశి వారికి సాధారణ ఫలితాలే అని అంచనా. ఇక ప్రారంభ దశగా ముందుగా ఈ సింహరాశి వారికి ఆరోగ్యం విషయంలో ఎలా ఉంటుంది అనేది చూద్దాం.
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టాలి. ఎందుకంటే వీరికి అష్టమ శని సంచారం జరుగుతోంది. అష్టమంలో శని సంచారం వల్ల ఆరోగ్యానికి ఎప్పుడూ కూడా వీరు ఎల్లవేళలా అప్రమత్తంగానే ఉండాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎప్పుడు క్రమం తప్పకుండా ఉంటానే ఉంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వీరికి. కాబట్టి జాగ్రత్త అవసరం ఆరోగ్య విషయానికి. అయితే కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి అనేది చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది. అయినప్పటికీ కూడా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ సింహరాశి వారికి ఖర్చుల విషయంలో జాసి పెట్టాలి. ఇక మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు అనేది చెప్పచ్చు. ముఖ్యమైన సంభాషణల్లో విజయాలు సాధిస్తారు ఈ సింహరాశి వారు. ఎదుటి వారిని గెలుచుకుంటారు మనసుని. ఇక విద్య మరియు ఉన్నత విద్య విషయాలకు వస్తే కనుక విద్యార్థులకి ఇది అనుకూలమైన సమయం అని చెప్పచ్చు. పోటీ పరీక్షల్లో కూడా మంచి విద్యావకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే వాళ్ళనే కోరిక నెరవేరుతుంది ఈ వారంలో. వీరికి ఎవరైతే ఆయా వ్యవహారాలలో ముందుంటారో వారికి అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ కూడా. ఇక ఆస్తి సంబంధిత విషయాలలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం ఈ వారంలో సింహరాశి వారికి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక వాహనం కొనుగోలుకి అయితే కనుక ఇది సరైన సమయం కూడా కాదు అనేది సూచించడం జరుగుతుంది. ఇక వ్యాపారులకి మరియు కొనుగోళ్లు అమ్మకాలు చేసేవారికి వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలే ఉంటాయి. కొత్త అవకాశాలు నూతన అవకాశాలు కూడా వ్యాపార అవకాశాలు లభిస్తాయి అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక రుణ సంబంధిత సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి ఈ వారంలో. వీరికి శత్రువులపై విజయం కూడా సాధిస్తారు అనేది ఈ విషయాలకు అనుకూలంగా ఉంది ఈ సింహరాశి వారికి ఈ వారంలో. ఇక కోర్టు వ్యవహారాలలో అయితే గనక మీకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ వారం అనుకూలంగా ఉన్నాయి కోర్టు వ్యవహారాలకి. ఇక వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలలో అయితే కొంత పురోగతి ఉంటుంది. కానీ కొద్దిపాటి ఆలస్యాలతో ఆ విషయాలు ముందుకు ఇప్పటి వరకు ఏదైతే వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలు మందకొడిగా సాగుతున్నాయో ఈ వారం కొంచెం వాటిని ముందుకు తీసుకెళ్లటానికి అవకాశాలైతే ఉన్నాయి. కానీ తుది నిర్ణయానికైతే కొంచెం ఆలస్యం అవ్వచ్చు అనేది సూచిస్తుంది. ఇక ఆకస్మిక ప్రమాదాలు పట్ల అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి. సురక్షితమైన ప్రయాణాలకు ప్రాధాన్యతగా దృష్టిలో ఉంచుకోండి ఈ సింహరాశి వారికి ముఖ్యంగా. ఇక వీరు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈ వారంలో. వైద్య సలహాలు సకాలంలో తీసుకోవడం ఎంతైనా ఉత్తమంగా సూచించడం జరుగుతుంది. అంటే వారి ఆరోగ్యం విషయంలో కొద్దిపాటు అననుకూలతలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. అయితే వైవాహిక జీవితం అయితే ఆనందంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. భాగస్వామితో సంబంధాలు బాగానే బలపడతాయి అనేది చెప్పచ్చు, మెరుగుపడతాయి. వ్యాపారం మరియు భాగస్వాములు వ్యాపారంలో మంచి లాభాలు, భాగస్వాములతో మంచి సత్సంబంధాలు, ఈ విధమైన అనుకూలతలన్నీ కూడా వ్యాపారంలో ఉన్నాయి వ్యాపార సంబంధిత విషయాలకి. ఇక కెరీర్, జాబ్ ఆపర్చునిటీసు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, వృత్తికి సంబంధించిన ఈ జాబ్ వృత్తికి సంబంధించిన వాటిల్లో అయితే ఈ సింహరాశి వారికి ఈ వారంలో కూడా ఎదుగుదల అనేది ఉంటుంది. కొన్ని మీ సామర్థ్యానికి కూడా గుర్తింపు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతులు, బదిలీలకి అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి అనేది సూచిస్తుంది. కానీ తొందరపడి ఫిట్ చేయకండి ఉద్యోగాన్ని. ఇది బదిలీలకు అవకాశం అయితే ఉంది. ఎవరైనా కోరుకున్న వారు ఉంటే వారి కోరిక నెరవేరుతుంది. ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎదురు చూస్తున్న వారు ఉంటే గనక ఈ వారం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణాలకి విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కల్పిస్తుంది. ఎవరైనా విదేశాల ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది అనేది చెప్పటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వారంలో ఈ గ్రహానుకూలత కొంచెం సాధారణంగా కంటే కూడా ఫలితాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. ఇక కొన్ని అననుకూల ఫలితాలకు కానీ ప్రతికూల విషయాలకు కానీ కొన్ని పరిహారాలు చేసుకున్నా ఇంకా ప్రతికూల ప్రభావాలు తగ్గే సూచనలు ఉంటాయి అనేది. కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి నీరు సమర్పించి ఆరాధించటం మంచిది. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి వీరు ఆరోగ్యరీత్యా కూడా సూర్య భగవానుణ్ణి
ఆరాధించండి. ఆదిత్య హృదయాన్ని నిత్యం పఠించండి. ఇక ఆదివారాలలో ఉపవాసం ఉండటం లేదా ఎర్రటి వస్త్రాలు ధరించటం కూడా ఈ సింహరాశి వారికి శుభప్రదం అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని నిత్యం జపించటం ద్వారా సానుకూల ఫలితాలు పొందవచ్చు అనేది కూడా చెప్పటం. ఇక ఈ నిస్వార్థపరులైన సహోద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారి ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. కొంతమంది వారి వల్ల మీకు ఇబ్బంది కలిగేది, సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఏదైనా సరే మీ ప్లాన్లని, మీరు చేసిన అంచనాలని వారితో షేర్ చేయటం వల్ల ఈ విధమైన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేది ఉంటుంది. కాబట్టి సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి ఈ వారంలో అనేది ముఖ్యమైన పరిహారం. అది జాగ్రత్తగా ఉండటమే పరిహారం. ఈ విధమైన పరిహారాలు పాటిస్తూ ప్రతికూల విషయాలు తగ్గుముఖం పట్టేందుకు అనుసరిస్తారని ఆశిస్తూ సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. 10, 11, 12 ఒకటవ రాశి మీద తన సొంత రాశిలో వారాంతానికి ఇలా 10, 11, 12, 1 రాశుల మీదుగా ఈ కన్యా రాశిని అనుసరించి చంద్ర ప్రభావాలు ఉంటాయి. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు ఎట్ ప్రజెంట్ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి, ఈ కన్యారాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, అనుకూలించని గ్రహాలు ఏంటి అనేది పరిశీలిస్తే, వీటి పరిశీలన తర్వాత కన్యారాశి వారికి ఎక్కువగా గ్రహ మార్పులు అనేది ఈ వారాంతానికి ఎక్కువగా జరుగుతాయి. అంటే గ్రహ మార్పులు అంటే ఈ వారం చివరికి సూర్యుడు మళ్ళీ వృశ్చిక రాశిలోకి మారుతాడు అనమాట. ఈ వారం అంతా కూడా ఈ తులారాశిలోనే ఉంటాడు 16 వరకు కూడా. అయితే సూర్యుడు ఈ కొద్ది మార్పులు అనేది ఉండటం మూలంగా కన్యారాశి వారి జీవితంలో వివిధ రంగాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా ఈ వారం కన్యారాశి వారికి వృత్తి, ఆర్థిక మరియు వ్యక్తిగత జీవితంలో కూడా మెరుగైన అవకాశాలను తెస్తుంది. కానీ కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్త అవసరం. అవి అంశాల వారీగా, అంటే మొదటి భావం నుంచి అంశాల వారీగా వ్యయ స్థానం వరకు కూడా చర్చించటం జరుగుతుంది. ఇందులో వాటి పరిహారాలు కూడా సూచించటం జరుగుతుంది. ఇక కన్యా రాశిని అనుసరించి ద్వితీయంలో రవి సంచారం జరుగుతుంది, అనుకూలంగా లేదు. శుక్రుడు సంచారం చేస్తున్నాడు ఈ వారం, అక్కడే అనుకూలిస్తున్నాడు. ఇక తృతీయంలో గనక కుజుడు అనుకూలిస్తున్నాడు, బుధుడు అనుకూలంగా లేడు ఇక తృతీయంలో. ఇక ఆరో భావంలో కుంభరాశిలో రాహు సంచారం అనుకూలిస్తున్నాడు. ఇక 7లో వక్రించిన శని సంచారం అనుకూలంగా లేదు అనేది చెప్పవచ్చు. ఈ కన్యారాశి వారికి లాభస్థానములో అతిచారంలో గురు సంచరిస్తున్నాడు. వీరికి గురు బలం ఉంటుంది ఈ వారం అనేది సూచించవచ్చు. ఇక వ్యయస్థానంలో కేతువు అనుకూలంగా లేడు. ఇక చంద్రుడు కూడా సగభాగం అనుకూలిస్తున్నాడు, సగభాగం అనుకూలించడు. అంటే 11 వారం ప్రారంభం మాత్రం చాలా శుభకరంగా ప్రారంభమవుతుందని చెప్పచ్చు. కొంచెం వ్యయస్థానంలో ప్రవేశించినప్పుడు సంచరించే ఆ 2 రోజులు కూడా కొద్దిపాటి అననుకూలతలు కనిపిస్తాయి. మళ్ళీ 1, 2, 10, 11 స్థానాల మీద బాగానే ఉంటుంది. 12లో వ్యయ స్థానంలో ఆ విధమైన సింహరాశిలో ఉన్నప్పుడు రాశిలో సంచరించేటప్పుడు కూడా కొద్దిపాటి మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు. అంటే చంద్రబలం కొంచెం బాగానే ఉంది అనేది చెప్పచ్చు ఈ వారంలో వీరికి. ఈ గ్రహానుకూలత బట్టి సాధారణంగా కంటే కూడా కొన్ని మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి ఈ వారంలో. అవి అంశాల వారీగా చూద్దాం. ఇక మొదటిగా ఆరోగ్య పరిస్థితి చూస్తే గనక వీరికి ఈ వారంలో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అనేది సూచిస్తుంది. కానీ చిన్న చిన్న సమస్యలు అయితే తలెత్తుతాయి వీరికి. ఒత్తిడి సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు, తలనొప్పి వంటివి ఈ కొద్దిపాటి స్వల్పకాలిక అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి వీరికి ఈ వారంలో విశ్రాంతి, సమతుల్య ఆహారం తీసుకోవడం ఈ వారంలో చాలా ముఖ్యం అనేది చెప్పటం. ఈ కన్యారాశి వారికి ఎక్కువగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి జనరల్గా.
ఇక ఆర్థిక పరిస్థితి చూస్తే కనుక ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గానే ఉంటుంది. ఈ వారం ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మెండుగా. అయితే ఖర్చులు కూడా అంతే పెరుగుతాయి ఈ కన్యా రాశి వారికి. అంటే దుబారా ఖర్చులు చేసే అవకాశం ఉంది వీరు. కొత్త పెట్టుబడులకు కూడా ఇది అనుకూలమైన సమయమే అని చెప్పచ్చు. ఇక బుధుడు తిరోగమనం చెందుతున్నాడు. కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్త పడాలి వీరు కన్యా రాశి వారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా లేదా మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండేలా చూసుకోండి. వ్యాపారంలో అయితే కనుక మంచి పురోగతి ఉంటుంది వ్యాపారానికి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఇది అనుకూలమైన వారమే అని చెప్పచ్చు. విద్యార్థులకి తమ అధ్యయనాలలో వారి అధ్యయనాలలో బాగా రాణిస్తారు, బాగా సఫలీకృతం పొందుతారు అనేది సూచిస్తుంది. వాళ్ళ రిజల్ట్స్ బాగుంటాయి ఈ వారంలో. వారికి విద్యార్థులకి బాగుంటుంది. ఇక ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కూడా వారు ప్లాన్ చేసుకోవటానికి అవకాశం వస్తుంది. అనుకూలంగా కూడా ఉంది ఈ వారం అనేది చెప్పచ్చు. మొత్తానికి విద్యార్థులకి, ప్రాథమిక విద్యార్థులకి బాగుంది. ఉన్నత విద్యకి సంబంధించిన వ్యవహారాలకు కూడా బాగుంది ఈ వారం. ఇక ఆస్తి వ్యవహారాలు లేదా కొత్త వాహనాలు కొనుగోలుకి సంబంధించిన విషయాలలో కూడా అనుకూలతలు ఉంటాయి ఈ వారంలో. అయితే పత్రాలను అంటే డాక్యుమెంటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు చెక్ చేసి, మరి 1-2 సార్లు చెక్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే డాక్యుమెంటేషన్ విషయంలో కొద్దిపాటి అననుకూలతలు ఉన్నాయి, అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధమైన 1-2 సార్లు చెక్ చేసుకోవాలి ఒకవేళ ఆస్తి వ్యవహారాలు, అమ్మకాలు, కొనుగోలు విషయాలలో. ఇక అమ్మకాలు కొనుగోలుకైతే ఇది సాధారణంగానే సమయం అని చెప్పుకున్నాం కదా. పెద్ద లావాదేవీలలో అంత లాభ సూచకంగా ఏమీ లేదు. కానీ అత్యవసరం అనిపిస్తే గనక ఆచితూచి వ్యవహరించండి. ఇక శత్రువుల సమస్యలు అయితే తగ్గుముఖం పడతాయి ఈ వారంలో అని చెప్పచ్చు. పాత అప్పులు లేదా రుణాలను తిరిగి చెల్లించడానికి ఇది మంచి సమయం. కొత్త రుణాలు తీసుకునే విషయంలో కూడా ఈ వారంలో జాగ్రత్త అవసరం. అంత అనుకూలంగా లేదు. ఇక కోర్టు సంబంధిత విషయాలలో పురోగతి లేదా మంచి వీరికి అనుకూలంగా వచ్చే సమయం ఆసన్నం అయ్యింది అన్నట్టుగా ఉంటుంది. అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఫైనల్ జడ్జిమెంట్కి అనేది కాదు, కానీ ఆ కోర్టు వ్యవహారాలకి కొంచెం ముందుకు తీసుకెళ్లడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలు అయితే గనక పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఈ వారంలో ఈ కన్యా రాశి వారికి. ఇక ఆకస్మిక ప్రమాదాల పట్ల అయితే ఈ కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా అవసరం. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలు కానీ ఇతరత్ర ప్రమాదాలు కానీ సూచిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారంలో ఈ కన్యా రాశి వారు. ఇక ఆరోగ్యం అంటే చూస్తే గనక పేరెంట్స్ ఆరోగ్యంపై ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. వారి ఆరోగ్య విషయంలో కూడా కొంత అననుకూలతలు కనిపిస్తున్నాయి. అవసరమైతే వైద్య సలహా తీసుకోండి. ఇక ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకి అవకాశం ఉంది ఈ కన్యా రాశి వారికి. అంటే వెళ్ళాలనుకునే వారికి వారు ఆ వ్యవహారాల్లో ముందు నుంచి ప్లాన్ చేసుకునే వారికి కానీ ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. లేదా కొత్త వారికి కూడా ఈ వారం అనుకూలతలు ఉన్నాయి అనేది సూచించడం జరుగుతుంది. ఈ ప్రయాణాలు వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అది వ్యాపార పరంగా అవనివ్వండి, ఉద్యోగ పరంగా అవనివ్వండి, విహారయాత్రగా అవనివ్వండి, మొత్తానికి ఈ ప్రయాణాల వల్ల వీరు మంచి లాభాలే పొందుతారు అనేది. ఇక వైవాహిక జీవితం అయితే ఈ వారం బాగుంటుంది వీరికి అనేది. భాగస్వామితో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. వ్యాపార భాగస్వాములతో కూడా మంచి సమన్వయం, ఇద్దరి మధ్య సఖ్యత అనేది బాగుంటుంది, ఈ బలోపేతం అవుతుంది అనేది కూడా సూచిస్తుంది. ఇక వ్యాపారంలో అయితే గనక మంచి పురోగతి ఉంటుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అంటే కొంచెం వ్యాపారంలో కష్టపడండి, ఈ మంచి లాభాలకు అవకాశం ఉంది ఈ వారంలో. ఇక కెరీర్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్, వృత్తిలో ఎదుగుదల, ఉద్యోగ అవకాశాలు, ఈ విషయాలు ఎలా ఉన్నాయో చూద్దాము. ఉద్యోగంలో కొత్త అవకాశాలు అయితే లభిస్తాయి కోరుకున్న వారికి.
ఇక మీ కృషికి తగిన గుర్తింపు మరియు ప్రమోషన్స్కి గుర్తింపు లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు జూన్ వారికి ఈ వారంలో సఫలీకృతంగా ఉంది. ఉద్యోగంలో బదిలీలు కూడా ఉండవచ్చు. కోరుకున్న వారికి ట్రాన్స్ఫర్స్ కూడా రావచ్చు. కానీ ఉద్యోగంలో మాత్రం కొన్ని మార్పులైతే కనిపిస్తున్నాయి ఈ వారంలో. ఇది ఈ కన్యా రాశి వారికి మొత్తానికి చాలా అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. సాధారణంగా కంటే కూడా మెరుగ్గా ఉన్నాయి ఈ వారంలో వీరికి ఫలితాలు. 1-2 విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో, వాహనాల విషయంలో, ప్రయాణాల విషయాలలో ఇటువంటి ఈ సంబంధిత విషయాలు తప్పితే మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ కన్యా రాశి వారికి. ఇంకా ఉత్తమ ఫలితాలకి మామూలుగా ఈ వారంలో వీరు చేసుకోదగ్గ పరిహారం అంటే గనక మామూలుగా ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి, అడ్డంకులు తొలగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. కన్యా రాశి అధిపతి బుధుడికి అధిష్టాన దేవత కింద విష్ణు పూజలు చాలా అనుకూలిస్తాయి. రాశ్యాధిపతిని బలోపేతం చేసుకుంటే ఇంకా మంచి అనుకూలతలుంటాయి అనేది సూచిస్తుంది. ఈ రాశ్యాధిపతి తృతీయంలో అంత అనుకూలంగా లేడు కుజుని యుతితో. అది గణేశుడిని పూజించటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది అనేది సూచిస్తుంది. బుధవారానికి గణపతి అధిపతి కాబట్టి గణేశుని కూడా పూజించండి, సంకటాలు తప్పుతాయి అనేదానికి. ఇక ఆకుపచ్చని రంగులు దుస్తులు ధరించడం లేదా మీ చుట్టూ ఆకుపచ్చని వాతావరణాన్ని ఉండేలా చూసుకోవడం అదృష్టాన్ని తెస్తుంది. పార్కుల్లో ఈవినింగ్ టైము పార్కుల్లో గ్రీనరీ సైడు కొంచెం వాకింగ్ టైప్లో చేసినా కానీ కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. లేదా పచ్చ ఉంగరాన్ని పెట్టుకున్నా కానీ బుధుడి శక్తికి బలోపేతం చేసి కమ్యూనికేషన్స్ మరియు సృజనాత్మకతను మెరుగుపరుచుకునే విధానానికి పచ్చరాయిని కూడా సూచించడం జరుగుతుంది. కానీ ఇది జన్మ జాతకాన్ని బట్టి పరిశీలించి అనుభవజ్ఞులైన జ్యోతిష్యులు ద్వారా జన్మ జాతకాన్ని పరిశీలించుకుని ఇలాంటి రత్నాలు రాళ్ళని ధరించాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా కొద్దిపాటి ప్రభావాలే ఉంటాయి, పెద్ద ప్రభావాలే ఉండవు. కాకపోతే విష్ణు సహస్రనామం చదవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వినటం వల్ల, గణేశుని పూజించటం వల్ల, ఆకుపచ్చ రంగుని దుస్తులు ధరించటం వల్ల, ఆకుపచ్చని వాతావరణం ఇంట్లో ఏర్పరచుకోవటం వల్ల, వీటి వల్ల కూడా ఈ కన్యా రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.